సీతమ్మ వారు కాలు పెట్టిన ప్లేస్లో మాత్రము. సో ఆ వాటర్ తాగుతూ ఆ పక్షి బతికే ఉంటుంది రాముడు వచ్చే వరకు. సో రాముడు వచ్చి ఆ పక్షిని చూసి చాలా బాధపడి లేపాక్షి లేపాక్షి అని ఆ పక్షిని పిలుస్తాడనమాట లేపడానికి కోసము. సో అలా లేపాక్షి లేపాక్షి అని పిలవడం వల్ల ఈ టెంపుల్కి లేపాక్షి అని పేరు వచ్చిందనేసి నమ్మకం. లేపాక్షి టెంపుల్ అనగానే మనకి సెకండ్ గుర్తొచ్చేది హ్యాంగింగ్ పిల్లర్. సో హ్యాంగింగ్ పిల్లర్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. ఈ టెంపుల్ కట్టింది మాత్రం 1500 ADలో కట్టారు. అప్పుడు విజయనగరం కింగ్స్ రూల్ చేస్తున్నారు 16th సెంచరీలో. అండ్ ఈ టెంపుల్ కట్టింది మాత్రం విరుపన్న నాయక్ అండ్ హిస్ బ్రదర్ వీరన్న 16th సెంచరీలోనే స్టార్ట్ చేశారనమాట. ఈ టెంపుల్ మొత్తంలో 70 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 70 పిల్లర్స్లో ఒక్క పిల్లర్ మాత్రమే హ్యాంగింగ్ పిల్లర్. అదే ఈ టెంపుల్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తున్న మెయిన్ పిల్లర్ అన్నది ఇక్కడ నమ్మకము. ఒకవేళ ఆ పిల్లర్ని మాత్రం కదిపినట్టు అవుతే మొత్తం టెంపుల్ కూలిపోతుందనేసి ఫ్యాక్ట్ అనమాట. సో ఇది అప్పట్లోనే కొంతమంది నమ్మలేరు. అప్పుడు ఒక బ్రిటిషరు ఈ టెంపుల్ని చూడడానికి వచ్చినప్పుడు ఇది ఒక మిత్ అనుకొని ఆ పిల్లర్ని జరపడానికి ట్రై చేశాడు. సో అలా జరిపినప్పుడు ఆ పిల్లర్ చుట్టుపక్క మొత్తం క్రాక్స్ వచ్చాయి. సో అప్పుడు ఇది సూపర్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారనేసి ఆ బ్రిటిషర్ డిక్లేర్ చేస్తాడనమాట. సో ఈ పిల్లర్ని మాత్రం జరిపితే టెంపుల్ అంతా నిజంగానే కూలిపోతుందనేసి. సో అప్పటి నుంచి ఇంకా నమ్మకం అన్నది బలపడిపోయింది. లేపాక్షి టెంపుల్లో లైవ్ అట్రాక్షన్ వచ్చేసి సీతమ్మ వారి పాదము. సో ఆల్రెడీ సీతమ్మ వారి పాదం గురించి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో వాటర్ అన్నవి ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి అన్నమాట. భక్తులందరూ వాటర్ టచ్ చేసి నెత్తి మీద వేసుకుంటున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నారు. ఓవర్ నైట్ చూస్తే మాత్రం మార్నింగ్ దర్శనంలో వాటర్ అన్నవి ఫుల్ ఉంటాయంట. అది చాలా స్పెషల్. లేపాక్షి టెంపుల్లో ఈ వినాయకుడి విగ్రహాలు, అలాగే ఏనుగు శివయ్యకి అభిషేకం చేస్తున్నట్టు, పూజ చేస్తున్నట్టు చాలా మీనింగ్ఫుల్ అయితే మనకి చూడడానికి ఉన్నాయి. అండ్ తప్పకుండా వెళ్ళినప్పుడు టైం తీసుకొని అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం కూడా ఇక్కడనే ఉంది. ఇంకెక్కడ నాగదేవత విగ్రహాలు పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి, బట్ అతిపెద్ద నాగలింగం మాత్రం ఇక్కడే ఉంది. అండ్ దీనికి కూడా చిన్న హిస్టరీ ఉంది నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో జక్కన్న హంపన్న అనే ఇద్దరు శిల్పులు ఆకలితోటి ఇంటికి వచ్చినప్పుడు అన్నం రెడీగా ఉండదు. అప్పుడు వాళ్ళ మదర్ నేను అన్నం వండి తీసుకొస్తాను నాయన అని లోపలికి వెళ్ళి అన్నం వండి తెచ్చే వరకే ఇంత పెద్ద నాగదేవ